వెల్కమ్ టు స్క్వైర్ టాక్స్. దేశం మొత్తం ప్రైవేటు పరం అయిపోతున్న నేపథ్యం ఇవాళ. అన్ని రంగాలు, ప్రభుత్వ రంగాలు దాదాపుగా ప్రైవేట్ పరం అయిపోయాయి. ముఖ్యంగా పేదలకు, మధ్యతరగతికి అత్యంత అవసరమైన విద్యా, వైద్యం కూడా పూర్తిగా ప్రైవేటు పరం అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ ఎంతో కొంత మిగిలి ఉన్న ప్రభుత్వ వైద్య పరిస్థితి ఎలా ఉంది? వైద్య రంగంలో ప్రభుత్వం సీరియస్‌గా ఏమైనా పని చేస్తుందా? బడ్జెట్ కేటాయింపులు చేస్తుందా? అసలు వైద్య రంగంలో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అనేది తెలుసుకోవడానికి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు భూపాల్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. ఈరోజు తెలంగాణలో, మొత్తం దేశంలో కూడా ప్రైవేటైజేషన్, వైద్య రంగం పూర్తిగా ప్రైవేటైజేషన్, వైద్య ఆరోగ్య రంగం అయిన నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు కానీ, నిధులు, ఒక్కొక్క రంగానికి నిధులు కేటాయింపులు కానీ ఎలా ఉందంటారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా వాళ్ళ ప్రియారిటీస్‌లో హెల్త్ సెక్టార్ లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా బడ్జెట్ మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2025, 26 బడ్జెట్‌లో కూడా ఈ రంగానికి కేటాయించింది 12,393 అని చెప్పేసి ఫిగర్ వాళ్ళు అంచనా చెప్పారు. ఓవరాల్ బడ్జెట్ 3,04,965 దాంట్లో పర్సెంటేజ్‌గా తీసుకున్నప్పుడు మనకు 4.06% బడ్జెట్ కేటాయించినట్టుగా చూపిస్తున్నారు. ఇందులో కూడా ఈ 12,393 టోటల్‌గా ఖర్చు పెడతారని గ్యారంటీ ఏమి ఉండదు. ఆదాయాన్ని బట్టి ఖర్చు అనేటువంటిది ఉంటది కాబట్టి, రేపొద్దున ఆదాయం రాకపోతే కుదింపులు కొన్ని ఉంటాయి. ఈ గతంలో ఉన్న బడ్జెట్‌లో అట్లా చూసినప్పుడు కేటాయింపులు ఎక్కువ చేశారు. ఖర్చు తక్కువ పెట్టారు. ఈసారి ఇచ్చినటువంటి 12,393 ఒక 50% అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు అంటే ఉద్యోగులు, జీతభత్యాలు, ఆఫీసర్స్, మెయింటెనెన్స్, ఇతరత్రా నిర్వహణ ఖర్చులన్నీ కూడా ఉంటున్నాయి. మిగిలిన సుమారు ఒక 6,670 ఆ రూపంలో చూసుకున్నప్పుడు డెవలప్‌మెంట్ కింద ఖర్చు పెట్టేవి కేటాయించారు. ఇందులో కూడా మళ్ళా మన డిపార్ట్‌మెంట్ చాలా వాస్ట్ డిపార్ట్‌మెంట్. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్. దీంట్లో మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విద్యా విభాగం ఉంది, ప్రజారోగ్యం ఉంది, కుటుంబ సంక్షేమం ఉంది, వైద్య విధాన పరిషత్ ఉంది. ఇవి కాకుండా ఈ విభాగాలతో పాటు అదనంగా స్కీమ్స్ ఉన్నాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది. అలాగే 108 ఉంది, 104 ఉంది. సెంట్రల్ స్కీమ్స్ కొన్నున్నాయి. రకరకాల స్కీమ్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇట్లా విభజన చేసినప్పుడు వాటికి కేటాయింపులు చూస్తే అందులో కూడా డెవలప్‌మెంట్‌లో కూడా భవనాలు నిర్మించి కొత్త వాటిని కట్టడం కొరకు, ఎక్విప్‌మెంట్ కొరకు, వాటి కొరకు కూడా కొంత బడ్జెట్ ఉంటది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి పోవడానికి, ప్రజలకు సంబంధించింది ఏం అవసరం ఉంది? మందులు కావాలి వాళ్ళకు. అట్లాగే ట్రీట్‌మెంట్ కావాలి, సిబ్బంది ఉండాలి. వీటికి సంబంధించినటువంటి ఎక్స్‌పెండిచర్ చాలా నామినల్‌గా ఉంటుంది. చాలా నామినల్‌గా ఉంటుంది. అంటే మొత్తం ఇచ్చిన 12,000 చాలా ఘనంగా కేటాయించారు. ఆరోగ్య రంగానికి పెరిగినాయి గతంలో కన్నా అని చెప్పేసి చెప్పుకోవడానికి ఉంటది తప్ప, ఆచరణ క్షేత్రస్థాయిలోకి వెళ్ళేసరికి సామాన్య మనిషికి వైద్యం మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు అనేటువంటిది అది పైసల్లో ఉంటది. రూపాయలా కూడా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఈ వైద్య సేవలు అందడంలో ఈ బడ్జెట్‌కు దానికి లింక్ ఉంటదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ బడ్జెట్ ఆ రూపంలో వాస్తవంగా కనీసము హ్మ్, ఎక్స్‌పర్ట్స్ చెప్పినా గాని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినట్టు నార్మ్స్ ప్రకారం చూసుకున్నా, మన అవసరాల రీత్యా చూసుకున్నా కూడా కనీసం బడ్జెట్‌లో మినిమమ్ 10% ఉండాలి ఆరోగ్య రంగానికి. నేషనల్ లెవెల్ అయితేనేమో 6% ఉండాలి. స్టేట్ లెవెల్ అయితేనేమో 10% ఉండాలి. కానీ 4% కేటాయించారు. రిమైనింగ్ ఇంకో 6% కేటాయించలేదు. దీంతో సేవలటువంటివి అరకొరగా ఉండేటువంటి పరిస్థితి ఉంటది. ఇది ఉన్నటువంటి సిట్యుయేషను. కాబట్టి ప్రయారిటీస్ వీళ్ళకు మన స్టేట్ గవర్నమెంట్‌కి మాత్రం ఆరోగ్య రంగం మీద మాటలకే తప్ప ఆచరణలో లేదన్నటువంటిది స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం. ఇప్పుడు తెలంగాణలో ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని పైన ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ఉస్మానియా, గాంధీ లాంటి హాస్పిటల్స్ దాకా సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అసలు ప్రజలు వచ్చి బతికి ఎళ్ళే పొజిషన్ ఉందా ఆ హాస్పిటల్స్‌లో? అయితే ఒకటి ఏమిటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చాలా కీలకమైనయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలంటే తర్వాత ఉండేటిది నెక్స్ట్ లెవెల్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏరియా హాస్పిటల్స్ ఉంటాయి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఆ తర్వాత జనరల్ హాస్పిటల్స్ ఉంటాయి. కాబట్టి ఉస్మానియా, గాంధీ వరకు ఈ రేంజ్ వరకు చూసుకుంటే పీఎస్సీ నుంచి ఇక్కడ దాకా ఇవన్నీ పైవన్నీ రెఫరల్ హాస్పిటల్స్.
ముందు ప్రైమరీ స్థాయిలో వాళ్ళు ఆరోగ్య సేవలు అందించాల్సి ఉంటది. వీటికి సంబంధించిన సేవల విషయంలో వాస్తవంగా ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ సరిపోవటం లేదు. రెండోది సరిపడా సిబ్బంది లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే కనీసం భారతదేశంలో గాని ఒక 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. మనకు దేశంలో 11,000 మందికి జనాభాకు ఒక డాక్టర్ ఉన్నాడు. అది గూడా ప్రైవేటు, గవర్నమెంట్ అంతా కలిపి తీసిన రేషియో అది. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఉండే డాక్టర్లని, పేషెంట్ రేషియోని చూసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ మంది పేషెంట్‌లు ఉండేదానికి కూడా అవకాశం ఉంది. అందుకే సిబ్బంది పేషెంట్‌లు ఫ్లోటింగ్ పెరిగింది. పెద్ద ఎత్తున పేషెంట్‌లొస్తున్నారు. ఔట్ పేషెంట్‌లుగా వస్తున్నారు. ఇన్ పేషెంట్‌లుగా ఉంటున్నారు. వాళ్ళకి చూసుకోవడానికి సిబ్బంది, డాక్టర్ల సమస్య కొరత ఉంది. స్పెషలిస్ట్‌ల కొరత బాగా తీవ్రంగా ఉంది. పీజీ సీట్లు పెంచామంటున్నారు గానీ, ఆ స్థాయిలో ఇంకా సూపర్ స్పెషాలిటీ స్కిల్స్ డెవలప్ చేసేటువంటి పరిస్థితి కూడా అవసరాల రీత్యా లేదింకా ఒకటి. అందుకే గాంధీ గాని, ఉస్మానియా గాని, ఇంకా అనేక జనరల్ హాస్పిటల్స్‌లో గాని క్రౌడ్ విపరీతంగా ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ ఈ సరిగ్గా అందుకోలేని పరిస్థితి కూడా ఉంది. ఎక్విప్‌మెంట్స్ సమస్య ఉంది. బెడ్ సమస్య ఉంది. ఏదన్నా ఒక పెద్ద కరోనా లాంటిది ఏమైనా కొంచెం అంటువ్యాధులు అవి ఇవి కొన్ని సమస్యలొచ్చినప్పుడు కనీసం బెడ్స్ కూడా దొరికే పరిస్థితి కూడా లేదు. వెంబడే ట్రీట్‌మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోతే గతంలో ఉండేది. పోతే ఇగ ఉస్మానియాకి పోతే ఇంక బతికిరాం. గాంధీకి పోతే బతికిరాం అటువంటిది ఉండేది. ఇప్పుడు కొంత మెరుగయింది. అయితే ఇంకా అవసరాలు చాలా ఉన్నాయి. జనాభా పెరిగినట్లుగా, పేషెంట్ల సంఖ్య పెరిగినట్ల ఇంకా బెడ్ స్ట్రెంత్ పెంచాలి, డాక్టర్లు పెంచాలి, పారామెడికల్ సిబ్బంది పెంచాలి, టెక్నీషియన్స్ ఉండాలి. అనేక హాస్పిటల్స్‌లో ఇప్పటికీ సీటీ స్కాన్ లేవు. ఈవెన్ జిల్లా స్థాయిల్లో గూడా సీటీ స్కాన్‌లు, ఎంఆర్ఐలు చేసుకోవాలంటే హైదరాబాద్ దాకా రావాలి. ఇవి జేసుకోవాలి ఇక్కడేమో ఫ్లోటింగ్ ఎక్కువుంటది. నెలల తరబడి టైమ్ ఇస్తా ఉంటారు. మళ్ళా ప్రైవేట్‌కి పోయి 5,000, 10,000, 20,000 ఖర్చు పెట్టుకొని చూయించుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రైవేటు వైద్యం వైపు గవర్నమెంట్ విధానం నెట్టే విధంగా ఉంది. ప్రభుత్వ రంగాన్ని, ప్రభుత్వ వైద్యాన్ని డెవలప్ చేయాలని జెప్పి ప్రజలు కోరుకుంటున్నారు వాస్తవంగా అయితే. కానీ ప్రభుత్వ ఆలోచనలన్నీ గూడా ఏంటంటే, క్రమంగా దాన్ని ప్రైవేట్ వైపు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకే దీనికి చేయాల్సిందేంటి? ప్రాథమిక స్థాయిలో పీఎస్సీల సంఖ్య పెంచాలి ముందు. పీఎస్సీలు గతంలో పెట్టిన నార్మ్స్ అవి. 20,000 జనాభాకు ఒక రూరల్ పీఎస్సీ ఉండాలి. లేదు 10,000కు ఒక ఏజెన్సీలో ఒక పీఎస్సీ ఉండాలి. లేదా అర్బన్‌లో అయితే ఒక 50,000కు అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి అని చెప్పేసి కొన్ని నార్మ్స్ పెట్టేశారు. కానీ అవన్నీ 4,00,00,000 జనాభాకు డివైడ్ చేస్తా ఉంటే కనీసమన్నా 1500 అవసరం మనకు. రాష్ట్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్‌లు గాని, యూపీఎస్సీలు గాని ఒక 1500 ఉండాలి. అవి చూసుకుంటే ఇవి 885 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆ పీఎస్సీల సంఖ్య పెరగాలి. అందులో సిబ్బంది పెంచాలి. సర్వీసెస్ కూడా పెంచాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే హాస్పిటల్స్ సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఉన్న వాటిని అప్‌గ్రేడ్ చేస్తున్నారు తప్ప కొత్తయి నిర్మించడం లేదు. ఉన్న పీఎస్సీలని సీఎస్ఎల్ చేస్తున్నారు. సీఎస్ఎల్‌ని ఏరియా హాస్పిటల్ కింద చేస్తున్నారు. ఏరియా హాస్పిటల్స్‌ని డిస్ట్రిక్ట్‌లో చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్‌గా మారుస్తున్నారు. ఉన్న వాటిని అప్‌గ్రేడ్ చేసి ఆ రకంగా మేము పెంచామని చెప్తున్నారు తప్ప, కింది స్థాయిలోకి పోతుంటే ఏమి లేవు. మొత్తం ఇప్పుడు అన్ని జిల్లా స్థాయి హాస్పిటల్‌గా 2 ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మిగతాయన్ని అప్‌గ్రేడ్ చేశారు. అప్‌గ్రేడ్ చేశావు కరెక్టే. కానీ అందులో సిబ్బంది పెరిగిందా? అందులో ఎక్విప్‌మెంట్ పెరిగినాయా? టెక్నీషియన్స్ సంఖ్య పెరిగిందా? డాక్టర్ల సంఖ్య పెరిగిందా? ఇది లేదు. కాబట్టి చేయాల్సిందేమిటంటే వైద్య ఆరోగ్య సేవలు, మెరుగైన సేవలు అందాలి అన్నప్పుడు క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి దాకా అవసరమైనటువంటి పద్ధతిలోనే ఒక ఈ ఇన్‌స్టిట్యూట్‌లు డెవలప్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఒకటి ఉంది. అందులో సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానంగా చేయాల్సిన ఆ లోపం అనేటువంటిది మన దగ్గర జరుగుతుంది. అందుకే డాక్టర్ల కొరత కనపడుతుంది. సిబ్బంది కొరత కనబడుతుంటది. వర్క్ లోడ్ ఉన్న వాళ్ళ మీద వర్క్ లోడ్ ఎక్కువ పెరుగుతా ఉంటది. ఉదాహరణకు హాస్పిటల్స్ కనుకోండి స్టాఫ్ నర్సులు ఓ 50 మంది పేషెంట్‌లని ఒక నర్స్ చూసుకోవాలా. ఒక స్టాఫ్ నర్స్ చూడాలి. లేదు మరి ఎక్కడ సాధ్యమైతది? నార్మ్స్ ప్రకారం చూసుకుంటేనేమో 1:3, 1:5 ఉండాల. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నార్మ్స్ ప్రకారంగా. సీరియస్ ఇంటెన్సివ్ కేర్‌లలో అయితేనేమో 1:1 గూడా ఉండాల్సినవి గూడా ఉంటాయి. కానీ అట్లా లేని పరిస్థితిలో వర్క్ లోడ్ పెరిగిపోయి సరిగ్గా సేవలు అందించలేక క్లాస్ 4 ఎంప్లాయీసే. నాలుగో తరగతి సిబ్బంది గూడా సెలైన్‌లు సాయం చేయాల్సిన పరిస్థితి, బెడ్ దగ్గర సాయం చేయాల్సిన పరిస్థితి, రకరకాలుగా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా గవర్నమెంట్ హాస్పిటల్‌లో కనపడుతుంటది. అందుకే ఈ ఈ సిబ్బందిని పెంచడం, ఎక్విప్‌మెంట్స్‌ని పెంచడం, అలాగే ఆహ్, వీటికి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయటం ఇదంతా అవసరం ఉంది. దానికి సరిపడా పద్ధతుల్లో గవర్నమెంటు కేటాయింపులు గాని, పర్యవేక్షణ గాని అందించడంలో బాగా వైఫల్యం ఉందనేటువంటిది మనకు అనేక కేసులు కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో గాని, భారతదేశంలో గాని పేద ప్రజల్ని, సామాన్య ప్రజల్ని
వాళ్ళందరిని కూడా ఆదుకుంటున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్. కరోనా వచ్చిన కాలంలో అందరూ చిన్న, పెద్ద తేడా లేకుండా, ధనిక, పేద తేడా లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. క్షేత్రస్థాయిలోకి వస్తా ఉంటే సిబ్బంది ప్రాణాలకు తెగించి వాళ్ళకి సేవలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేటువంటివి ఇప్పటికి భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి విషయం ఉంది. కానీ మరో గవర్నమెంట్ ఆలోచన అంతా ప్రైవేట్ సెక్టార్ వైపు పోతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్‌ని, కార్పొరేట్ అందరూ వాటి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయటం. ఈవెన్ ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గవర్నమెంట్ ఈలో ఉండేటువంటి కొంతమంది, అనేక మంది ఆ ప్రైవేట్ సెక్టార్‌ని డెవలప్ చేసుకోవడం కొరకు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప, పబ్లిక్‌కు ఉపయోగపడేటువంటి ఆరోగ్య రంగాన్ని డెవలప్‌మెంట్ కోసం అది ఆ రూపంలో చేయడం లేదు. దీని మీద కేంద్రీకరించాలి అనేటువంటిది మనం చెప్తున్నాం. అయితే కేసీఆర్ గారి కాలంలో గత ప్రభుత్వం కొంత మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, టిమ్స్ లాంటి సంస్థలు పెట్టడం, ఇలాంటివన్నీ కొంత చేశారు. ఇప్పుడు మన చాలా జిల్లాకో మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజ్‌కి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీ ఇవన్నీ గూడా మనం పెడుతున్నారు. అన్నీ గూడా చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. కానీ వాటన్నిటి అద్దె భవనాలు ఉన్నాయి. సొంత భవనాలు లేవు. అద్దె భవనాలు ఇవి సొంత భవనాలు కట్టే స్టేజ్‌లోనే ఉన్నారు. ఇప్పటికే 1, 2 ఇయర్స్ వాళ్ళకి కోర్సులు అయిపోతున్నాయి. కానీ సరైనటువంటి డా ల్యాబ్స్, సిస్టమ్ లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి స్టూడెంట్స్. అందుకే మెడికల్ కాలేజీలు, హైయ్యర్ ఇన్‌స్టిట్యూట్‌ల మీద కేంద్రీకరణ ఉంది తప్ప, కింది స్థాయి నుంచి, గ్రౌండ్ నుంచి డెవలప్ చేసుకోవడానికి ఆ పద్ధతిలో గవర్నమెంట్ ఆలోచన అనేటువంటిది స్పష్టంగా లేదు. అనేటువంటిది ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఒక ముఖ్యమైన విషయం. ఇప్పుడు వైద్యులు గూడా ముఖ్యంగా చదువు అయిపోయిన తర్వాత ప్రైవేట్ రంగం వైపు వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం రావట్లేదు వైద్యులు అనేది ఒక ఆరోపణ ఉంది. అది వాస్తవమేనా? ఒకవేళ నిజమే అయితే ఎందుకు రావటం లేదు? అంటే దీనికి గవర్నమెంట్ వైద్యులు చెప్తున్నది ఒక కారణము, గవర్నమెంట్ చెప్తున్నది కొన్ని రీజన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఉదాహరణకు మెడికల్ ఆఫీసర్స్ పోస్టులు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఏసినప్పుడు అప్లై చేసుకుంటున్నారు, పోటీ పడుతున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు, ఇంటర్వ్యూలకు అటెండ్ అయితున్నారు. ఆ రకంగా మాకు గవర్నమెంట్ డాక్టర్‌గా కావాలనేటువంటి కోరిక అనేటువంటిది బలంగా ఉంది, పెరిగింది. రావడం లేదనేటువంటి ప్రభుత్వం చెప్తున్న రీజన్ తప్పు అది. ఒక 1000 పోస్టులు పడితే 4000 మంది, 5000 మంది డాక్టర్లు అప్లై చేసుకుంటున్నారు. చాలామంది ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇప్పుడు డాక్టర్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నోళ్ళున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసుకుంటూ పర్మనెంట్‌గా అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మన దగ్గర. నిజంగా ఇక్కడ ఇంట్రెస్టే లేకపోతే కాంట్రాక్ట్ డాక్టర్‌గా రాడు. కాంట్రాక్ట్ డాక్టర్‌లకు 50,000 ఇస్తారు. 50,000తోనో ఫిక్స్డ్ వేతనంతో పని చేయాలి. దానికి కూడా కాంపిటీషన్ ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి డాక్టర్లు రావడం లేదనేది కాదు. గవర్నమెంట్ కూడా వాళ్ళకి సరిపడేటువంటి స్థాయిలో వాళ్ళ హోదాకు, వాళ్ళకి దీనికి కాస్ట్ ఆఫ్ లివింగ్‌కు వాటన్నిటికి వాళ్ళకి దీని సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని జీతభత్యాలు పెంచాల్సిన అవసరం ఉంది. గౌరవప్రదమైన జీతభత్యాలు ఇవ్వాలి. ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏమో ఆకర్షణీయంగా లక్షలాది రూపాయలు జనాలతో పిండేస్తున్నారు కాబట్టి పర్సెంటేజ్‌లు పెట్టో, కోటాలు పెట్టో లక్షలు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక భ్రమలు కల్పిస్తున్న వాతావరణం ఉంది. అందులో అందరేం పోలేరు. కానీ అలాంటి స్థితిలో ఆకర్షణీయంగా అక్కడ కనబడుతుంది. అక్కడ జీతాలు ఎక్కువుంటున్నాయి, ఇక్కడ తక్కువుంటున్నాయి అంటే కూడా ఒక చర్చ కూడా ఉండొచ్చు. కానీ ఇప్పటికీ వైద్య ఆరోగ్య రంగంలో డాక్టర్స్ పనిచేయడానికి ఇష్టంగా ఉన్నారు. ఉత్సాహం చూపిస్తున్నారు. పని చేస్తున్నారు. తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు జీతాలు లేకపోయినా కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి డాక్టర్ల విషయంలో ప్రభుత్వం చెప్పేటువంటిది అది కరెక్ట్ కాదనేటువంటిది మా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు గత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ పెట్టారు. ఆరోగ్యశ్రీకి వైద్యం చేయించుకుంటే పేదవాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది కూడా. వాళ్ళందరికీ ప్రభుత్వమే డబ్బులిస్తుంది. అయితే ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్‌కు ఉపయోగపడే విధంగా ఆరోగ్యశ్రీ రూపొందించారు. ఆరోగ్యశ్రీ మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్ మరింత డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతుందని ఒక ఆరోపణ ఉంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఆరోగ్యశ్రీ పథకం అనేటువంటిది ప్రభుత్వ ఆసుపత్రులకు, ప్రైవేట్ హాస్పిటల్‌లకు రెండింటికి వర్తించే విధంగా దాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఎక్కువ లబ్ధి పొందుతున్నది ఎవరంటే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాస్తవంగా చెప్పాలి ఈరోజు బట్టగడుతున్నాయి, లాభాలు సంపాదించుకుంటున్నాయంటే ఆరోగ్యశ్రీ స్కీమ్ వల్లనే. ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేటువంటిది లేకపోతే అనేక హాస్పిటల్స్ మూతపడేటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అందుకే రీసెంట్‌గా బడ్జెట్‌లో కూడా 1143 కేటాయించారు. గతం కన్నా కొంత పెంచామనేటువంటిది చెప్తుంది గవర్నమెంట్. ఇచ్చినటువంటి ఈ డబ్బులన్నిట్లో కూడా 60, 70, 80% డబ్బులంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్స్‌కే పోతున్నాయి. కాబట్టి లబ్ధి పొందుతున్నది కార్పొరేట్ హాస్పిటల్స్. మేము సేవలు చేస్తున్నాం గదా! సర్వీస్ ఇస్తున్నాం గదా! అని చెప్తున్నారు. సర్వీస్ ఇస్తున్నటువంటి ఈ ఈ ఆ సేవలు గవర్నమెంట్ హాస్పిటల్‌లో కూడా చేసుకోవచ్చు.
అదే డబ్బులు గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి కేటాయిస్తే, అందులో సరిపడేటువంటి సౌకర్యాలు పెట్టి, డాక్టర్లు, సిబ్బంది మంచి చెడ్డ పెట్టగలిగితే, ఇంకా బ్రహ్మాండంగామైన సేవలు అందించేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ లాభపడుతున్నది ఆరోగ్యశ్రీ నుంచి వాస్తవం. హ్మ్. దాంట్లో ఇగ ఈ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అన్నిట్లో అనేక రకాలుగా ఇబ్బందులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గవర్నమెంట్ పర్యవేక్షణ కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీ కేటాయించకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్‌కు ఆ బడ్జెట్‌ని ఎక్కువ పెంచండి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మొదటి నుంచి. ఒక ప్రజల నుంచి ఇప్పటికీ పేదలు, దాదాపు పేదలు, మధ్యతరగతి ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆధారపడుతున్న పరిస్థితి. ప్రజలు ఆధారపడుతున్నంతగా అక్కడ సిబ్బంది ఉన్నారా? డాక్టర్లు ఉన్నారా? మిగతా ఎంప్లాయీస్ ఉన్నారా? దానికి తగ్గట్టు పని చేయగలిగేంత మంది ఉన్నారా? ఇప్పుడు అది ఒక ప్రధాన సమస్య ముందు ఉంది రాష్ట్రంలో. ప్రజల యొక్క జనాభా ప్రాతిపదికన, అవసరాల ప్రాతిపదికన సిబ్బంది అనేటువంటిది ఉన్నారా అన్నప్పుడు లేరనేటువంటిది వాస్తవం. సిబ్బంది కొరత తీవ్రంగా ఉందనేటువంటిది వాస్తవం. నేను ఇందాకనే చెప్పినట్లు పీఎస్సీల స్థాయి నుంచి పై స్థాయికి తీసుకున్న ఉదాహరణకు క్షేత్ర స్థాయిలో ఇప్పుడు 5,000 జనాభాకు ఒక ఏఎన్ఎం ఉండాలి. ఒక ఏఎన్ఎం 5,000కు రూరల్‌లో ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో 2,000కు ఉండాలి. 10,000కు అర్బన్ ప్రాంతంలో ఉండాలి. కానీ వాస్తవం ఏమిటి? ఒక ఏఎన్ఎం 10,000, 15,000 జనాభా చూస్తున్నారు రూరల్ ప్రాంతాల్లో. అర్బన్ ప్రాంతాల్లో 50,000 నుంచి 1,00,000 జనాభా కూడా చూస్తున్నారు. కాబట్టి జనాభా ఎక్కువున్న టైంలో ఈ సిబ్బంది లేకపోవడంతోన సేవలు అందడంలో ఆటంకం వస్తుందక్కడ. స్కీమ్స్ వీటిని ఇంప్లిమెంటేషన్ చేయటంలో అనేక రకాల ఇబ్బందులొస్తున్న పరిస్థితి ఉంది. పీఎస్సీకొచ్చినా, హాస్పిటల్‌కొచ్చినా డాక్టర్ల కొరత ఉంటున్న పరిస్థితి ఉంది. ఉన్న దాంట్లో కూడా ప్రొఫెషనల్స్ అంటే హైలీ స్కిల్డ్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కొరత సమస్య ఉంది. టెక్నీషియన్ కొరత సమస్య ఉంది. కాబట్టి సిబ్బంది కొరత అనేటువంటిదే మౌలికంగా పనిచేస్తున్నటువంటి అంశం. అయితే మేము ఈ గవర్నమెంట్ చెప్తుంది. మనం 7,000 పోస్టులు స్టాఫ్ నర్స్ భర్తీ చేశాము. ల్యాబ్ టెక్నీషియన్‌లు, ఫార్మసిస్ట్‌లు, ఏఎన్ఎంలు ఇవన్నీ భర్తీ చేస్తున్నాం. కొంతమంది ప్రమోషన్‌లు ఇస్తున్నాం. లేదు కొన్ని రిక్రూట్‌మెంట్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పెడుతున్నాం సిబ్బందిని అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా ఇప్పుడున్నటువంటి జనాభాకు, అవసరాలకు సరిపడా సిబ్బంది లేకపోవడం అటువంటిది సేవలు అంచడంలో ఆటంకం. ఇది ఒక అంశం. రెండోది మందుల కొరత అనేటువంటిది గతంలో కొద్దిగా ఎక్కువుండేది. ఇప్పుడు అది కొద్దిగా తగ్గింది. కానీ అయినా అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే మెరుగైనటువంటి సేవలు అందించే రెఫరల్‌కి పోతే ఇక్కడ క్రౌడ్ పెరిగిపోతుంది. దాంతో వాళ్ళ పేషెంట్‌లు అనేక ఇబ్బందులు పడి చనిపోతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది చాలా సందర్భాల్లో. రెండోది రోగాలు పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, మంచినీరు అందించే విషయంలో కావచ్చు, పొల్యూషన్ విషయంలో కావచ్చు, అనేక రకాలుగా పెరిగిపోతున్న నేపథ్యంలో, అర్బనైజేషన్ అయితున్న నేపథ్యంలో అందరికీ బీపీలు, షుగర్‌లు రకరకాల చ రోగాలు పెరిగిపోయినాయి. వాళ్ళకి ప్రాథమిక స్థాయిలో వైద్యం అందించే పరిస్థితి కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో లేవు. దీనికోసం ఒక ప్రయత్నం జరిగింది గతంలో. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 104 అని చెప్పేసి ఫిక్స్డ్ హెల్త్ సర్వీసెస్ అని పెట్టాడు. కేసీఆర్ గారొచ్చి బంద్ చేశాడు 2021లో. అలాగే ఎమర్జెన్సీ ఉంటే 108 పెట్టారు. లేదు 102 సేవలని చెప్పేసి తీసుకొచ్చారు. లేదు ఇంకా అంటే బాలింత మహిళల్ని తీసుకొని పోవడానికి 102 లాంటివి. ఇవే గాకుండా ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొనొచ్చారు. ఇట్లా కొన్ని స్కీమ్స్ కూడా పెట్టి అందించారు. అంటే హాస్పిటల్స్‌లో ఆహ్, పూర్తి స్థాయిలో చేయలేనప్పుడు ఈ స్కీమ్స్ పెట్టేసి వాళ్ళని ఓ రకంగా ఆదుకుందామనే పరిస్థితిలో కూడా కొన్ని స్కీమ్స్ తీసుకొనొచ్చారు. ఏ స్కీములు తెచ్చినా గూడా వాటిని సరైనటువంటి పద్ధతిలో ఈ అందించేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడేటువంటి స్థితి లేదు. ఇప్పుడు ఒకవైపు చాలా భారం మోస్తున్నారు అని మీరు చెప్తున్నారు. డాక్టర్ల దగ్గర నుంచి మిగతా ఎంప్లాయీస్ కూడా. అవసరమైందానికంటే తక్కువ మందున్నారు. కాబట్టి భారం ఎక్కువ మోయాల్సొస్తుంది. ఈ పరిస్థితుల్లో ఒకవైపు ఇందాక మీరు చెప్పినట్టు డాక్టర్లు 4, 4 నెలలు, 5, 5 నెలలు జీతాలు రాకపోయినా పనిచేస్తున్నారు. ఒకవైపు జీతాలు సరిగ్గా రాకపోయినా, డాక్టర్లే కాకుండా మిగతా సిబ్బందికి కూడా ఇదే సమస్య ఉందా? ఒక జీతాల సమస్యేనా? మొత్తం వాళ్ళకున్న ఇంకా ఏవైనా సమస్యలు ఇటువంటి ఒకవైపు భారం మోస్తూ ఇంకా వేరే రకమైన సమస్యలు గూడా అనుభవిస్తున్నారు. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంప్లాయీసు, ఇ డాక్టర్ల పరిస్థితి ఏంది? ఇప్పుడు, ఇప్పుడు ప్రధాన సమస్య అదే కొంచెం ఎక్కువ విషయాలు చెప్పాలని జెప్పేసి అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తంగా పెద్ద డిపార్ట్‌మెంట్ మెడికల్ డిపార్ట్‌మెంట్. చాలా పెద్ద డిపార్ట్‌మెంట్ ఇది. వన్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్. ఇందులో 300 రకాల కేటగరీస్ ఎంప్లాయీస్ ఉంటారు. ఒక డాక్టర్లే గాకుండా క్షేత్రస్థాయి పారామెడికల్ ఏఎన్ఎమ్స్ నుంచి తీసుకుంటే, మెడికల్ ఆఫీసర్ల వరకు తీసుకుంటే ఒక 300 రకాల ఉద్యోగస్తులున్నారు. 300 రకాల ఉద్యోగస్తులు ఏ డిపార్ట్‌మెంట్‌లో లేరు. బట్ అనేక రకాల సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ప్రధాన బర్నింగ్ ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు మనం కింది క్షేత్రస్థాయి నుండి పై దాకా తీసుకుంటే వన్ బై వన్. ముందు మనకు
క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేవాళ్ళు ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్స్ ఉంటారు. అంటే ఏఎన్ఎంలు ఇందాక నేను చెప్పినట్టు. మేల్ హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్‌లు ఉంటారు. ఫార్మసిస్ట్‌లు ఉంటారు. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారు. క్లాస్ 4 సిబ్బంది ఉంటుంది. వీళ్ళతో పాటు ఇతరత్ర టెక్నీషియన్స్ ఉంటారు. అలాగే స్టాఫ్ నర్సులుంటారు. ఈ రకంగా క్షేత్రస్థాయిలో పీఎస్సీలలో పనిచేసే సిబ్బంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏఎన్ఎంస్ అంతా కూడా పర్మనెంట్ ఉన్నారు. కాంట్రాక్ట్ ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ కింద జీతాలు తీసుకుంటున్నారు. వీళ్ళకందరిని డీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళే. పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశారు. కానీ డైరెక్ట్‌గా పర్మనెంట్ గవర్నమెంట్ చేస్తలేదు. మేము నోటిఫికేషన్ ఇస్తాం, ఎగ్జామ్ రాసుకోమంటారు. ఇప్పుడు 20 ఏళ్ల సర్వీస్ చేసి ముసలోళ్ళు అయిపోతున్నారు. రిటైర్మెంట్ దగ్గరొచ్చిండ్రు. మళ్ళీ ఎగ్జామ్ రాసుకొని పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకోమని చెప్పి గవర్నమెంట్ చెప్తది. ఇదెక్కడ సాధ్యమైతది? ఇంత సీనియర్ ఎంప్లాయీస్‌గా ఉండి డీఎస్సీ ద్వారా వచ్చినోళ్ళని నువ్వు మళ్ళీ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ రాసుకోమని చెప్తే ఈ సమస్య ఇది ఒక బర్నింగ్ ప్రాబ్లమ్. అందుకే తెలంగాణలో సెకండ్ ఏఎన్ఎంలు, అర్బన్ సెంటర్ ఏఎన్ఎంలు, 104 ఏఎన్ఎంస్, హెచ్ఆర్‌డీ ఏఎన్ఎంస్ రకరకాల ఏఎన్ఎంలు ఉన్నారు. వీళ్ళకంత తక్కువ జీతాలున్నాయి. పీఆర్‌సీ ప్రకారం రూ. 31,040 ఇయ్యాల. తక్కువ జీతాలు ఇస్తలేరు. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు జీతాలు ఇస్తలేరు. రెగ్యులరైజేషన్ లేదు. వెట్టి చాకిరీ అనేక స్కీమ్స్, ఆన్‌లైన్ మీటింగ్‌లు, ఈ మీటింగ్‌లు, ఆ మీటింగ్‌లు, సెంట్రల్ స్కీమ్స్, స్టేట్‌కి స్కీమ్‌లు అన్నీ చేస్తున్నారు. మరి ఇన్ని చేసి వాళ్ళు ప్రెషర్ అయిపోయి, అనారోగ్యం పాలైపోయి, ఏజ్ అయిపోయి, పర్మనెంట్ గాకుండా ఎందుకు పని చేయాలన్నటువంటి ఒక అసంతృప్తి రాష్ట్రంలో కొనసాగుతుంది. ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి మేము పర్మనెంట్ చేస్తామంటారు. కేసీఆర్ గారు చెప్పాడు, చెప్పాడు, చెప్పాడు లాస్ట్‌కి ఏం చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1300 మందిని పర్మనెంట్ చేశారు. దాంట్లో 68 మంది ఏఎన్ఎంలు పర్మనెంట్ అయ్యారు. ఈళ్ళు 6,000 మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇదొక బర్నింగ్ సమస్య. రెండోది ఆ పైన ల్యాబ్ టెక్నీషియన్‌లు, ఫార్మసిస్ట్‌లు, టెక్నీషియన్స్ ఉన్నారు. వీళ్ళు అనేక స్కీమ్స్‌లో ఉన్నారు. పీఎస్సీలో ఉన్నారు, 104లో ఉన్నారు. అలాగే ఇతరత్ర దాంట్లలో ఉన్నారు. వాళ్ళకు పర్మనెంట్ లేదు. జీతాలు సకాలంలో అందని పరిస్థితి. 104 ఎఫ్‌డీహెచ్ఎస్ సేవల్ని ఈ గత గవర్నమెంట్ బ్యాన్ చేసి ఆపేసి క్లోజ్ చేసింది. కే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వాళ్ళని పెట్టాడు ఆ స్కీమ్స్. ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. వాళ్ళందరికి ఎక్కడ అడ్జస్ట్‌మెంట్ చేయడం లేదు. 6 నెలల జీతాలు లేవు. వాళ్ళంతా రోడ్డు మీద ఏదో డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగ భద్రత లేదు పోయింది. అలాగే ఇప్పుడు వీళ్ళ మిగతా డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నోళ్ళు ఉన్నారు. ఇదే కేడర్ అనేక విభాగాల్లో పనిచేస్తున్నారు. ఎవరికీ సకాలంలో జీతం లేదు. వాళ్ళ పీఆర్‌సీ ప్రకారంగా జీతాలు లేవు. ఇది ఒక సమస్య ఎదుర్కొంటున్నారు. రెండవదేమిటి గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో పనిచేసేటువంటి ముఖ్యంగా పెద్ద కేడరు స్టాఫ్ నర్స్ హాస్పిటల్స్‌లో చూసుకుంటే. ఈ స్టాఫ్ నర్సులు అనేటోళ్ళు స్టాఫ్ నర్స్ ఉంటారు. పైన హెడ్ నర్స్ ఉంటారు. తర్వాత నర్సింగ్ సూపరింటెండెంట్ 3, 4 కేటగరీస్ అక్కడ పైదాకా ఉంటాయి. విపరీతమైన వర్క్ లోడ్ ఉంటది వాళ్ళకు. వాళ్ళు జీఎన్ఎం ట్రైనింగ్ చేసినోళ్ళుంటారు. బీఎస్సీ నర్సింగ్ చేసినోళ్ళుంటారు. ఎంపీఎస్సీ నర్సింగ్ చేసినోళ్ళుంటారు. వాళ్ళేం కోరుకుంటారు? వాళ్ళకి ప్రమోషన్‌లు గావాలి. జాబ్ సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు వైద్య విధాన పరిషత్ ఒకటుంది. వైద్య విధాన పరిషత్‌లో పనిచేసే సిబ్బంది నర్సులు గాదు, టెక్నీషియన్స్ అయినా, ఎల్టీలైనా, ఫార్మసిస్ట్‌లైనా, డాక్టర్లు ఎవ్వరికైనా గూడా అది అటానమస్ అది. ఎన్టీ రామారావు అప్పుడు అటానమస్ చేశాడు 85లో. వైద్య విధాన పరిషత్‌ని ఏర్పాటు చేశాడు. ఈ అటానమస్ కావడం వల్ల గవర్నమెంట్ జీరో 01, 0 కింద సాలరీస్ రావు వాళ్ళకు. సెపరేట్ బడ్జెట్ ఇయ్యాలి. హెల్త్ కార్డ్ లేవు, ప్రమోషన్‌లు లేవు, ట్రాన్స్‌ఫర్స్ ఉండవు. గవర్నమెంట్ ఎంప్లాయీగా నెల నెల జీతం తీసుకునే పరిస్థితి లేదు. ఈ డిపార్ట్మెంట్‌లో ప్రత్యేక పరిస్థితి అది. కాబట్టి అట్లా నర్సింగ్ క్యాడర్ వరకు వాళ్ళు కోరుకున్న పద్ధతిలో ప్రమోషన్స్ కావచ్చు, సొంతంగా నర్సింగ్ కళాశాల భవనాలు కావచ్చు, లేదు ఒక స్ట్రెంత్ కావచ్చు, వాళ్ళకున్నట్టు సౌకర్యాలు కావచ్చు, ఏమి లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇదే హాస్పిటల్స్‌లో పనిచేసేటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళకు సరిపడా జీతభత్యాలు లేవు. రెండోది క్లాస్ 4 ఉంటారు. పేషెంట్ కేర్, శానిటేషన్‌లు, స్వీపర్‌లు, సెక్యూరిటీ వాళ్ళుంటారు. వాళ్ళకి సంబంధించిన సిబ్బంది కొన్ని వేల మంది ఉంటారు ఈ హాస్పిటల్స్‌లో. వాళ్ళకెంత జీతం? కొట్లాడంగా, కొట్లాడంగా లాస్ట్‌కి రూ. 15,600 ఇస్తామని జెప్పారు. ఆ 15,600లో 3,000, 4,000 కట్ చేసుకొని, ఇప్పుడు 11,000 చేతిలో పెడుతున్నారు రాష్ట్రంలో. ఈ 11,000 కూడా 6 నెలలైనా, 3 నెలలైనా రాని పరిస్థితి ఉంది. మరి ఎట్లా బతకాలి? ఎట్లా పని జేయాలి? కాబట్టి కనీసం వాళ్ళకు జీవనం బతకడానికి సరిపడేటువంటి జీతాలు గూడా ఈ డిపార్ట్‌మెంట్‌లో లేని సిబ్బంది క్షేత్రస్థాయిలో హాస్పిటల్స్‌లో ఉన్నారు. పై స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ కొన్ని సమస్యలున్నాయి. కొంతమందికి ప్రమోషన్‌లు, కొంతమంది బదిలీలు అనేక రకాల సమస్యలున్నాయి. ఇది ఒక రకంగా చూసుకున్నప్పుడు. ఇప్పుడు 108 మీరు అడిగారు. ఇందాక ఆరోగ్యశ్రీ గురించి అడిగారు. ఆరోగ్యశ్రీలో పనిచేసే వాళ్ళకి క్షేత్రస్థాయిలో కీలక సిబ్బంది ప్రతి హాస్పిటల్‌కు ఆరోగ్య మిత్ర ఉంటారు. ఈ ఆరోగ్య మిత్ర అనేటువంటి వాళ్ళకు వాళ్ళంతా టెక్నీషియన్స్. కంప్యూటర్ మీద ఆపరేట్ చేసేటువంటి స్కిల్స్ వర్కర్ ఎంప్లాయీస్ వాళ్ళు. వాళ్ళకి ఎంత జీతం 15,600 నిర్ణయం చేశారు.
దాంట్లో కటింగ్స్ పోను 12,000, 13,000 కూడా చేతికి రాని పరిస్థితి ఉంది. ఓ 10 ఏండ్ల సర్వీస్ అయిపోయింది. మన 10, 15 ఏళ్ల సర్వీస్ అయిపోయినట్టు వీళ్ళకు ఒక ఆరోగ్యశ్రీ స్కీమ్‌నే నడుపుతున్నటువంటి వాళ్ళకు అంత తక్కువ జీతాలతో వాళ్ళు పనిచేస్తున్నారు. జీతాలు పెంచమని చెప్పేసి మనం ఘర్షణ పడితే గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొనొస్తే పెంచుతామని చెప్పారు. ఇప్పటిదాకా ఇంకా ఫైలే క్లియర్ కాలే. ఇప్పుడు ఫస్ట్ పీఆర్సీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పీఆర్సీ రావాలి. కాబట్టి ఆరోగ్య మిత్రాల జీతాలు పెరగలేదు. వాళ్ళ క్యాడర్ చేంజ్ చేయలేదు. ఈ రకంగా చూసుకుంటే 108 ఇప్పుడు కొత్త సమస్య ముందుకొస్తుంది. అంబులెన్స్ ఎమర్జెన్సీ అంబులెన్స్ అది మొత్తం ప్రైవేటే వాళ్ళకిచ్చారు. ఈఎంఆర్ఐ వాళ్ళు నడిపారు. అంతకుముందు సత్యం స్టార్ట్ చేశారు. ఇచ్చారు గ్రూప్‌కు. ఇప్పుడు వాళ్ళకెవ్వరికి జాబ్ సెక్యూరిటీ లేదు. పైలట్‌లకు గాని, ఈఎంటీలకు గాని వాళ్ళకి జీతాలు సరిగ్గా లేవు. జాబ్ సెక్యూరిటీ ఏం కనీసం ఏ చిన్న సాకు దొరికినా ఆ పేరు మీద టర్మినేషన్‌లు, తొలగింపు. ఎవరికైనా నిర్బంధమైనటువంటి చాకిరీ 108 చేస్తున్నారు. 104 గాని, 102 అంబులెన్స్ డ్రైవర్‌లు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యశ్రీలో అదే పరిస్థితి ఉంది. హాస్పిటల్ వర్కర్స్ అదే పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రైవేటీకరణ విధానాలొచ్చిన తర్వాత పర్మనెంట్ వ్యవస్థ అనేటువంటిది తీసేసి దాని స్థానంలో స్కీములు పెట్టడం, ఔట్‌సోర్సింగ్ చేయడం వల్ల ఎవ్వరికీ జాబ్ సెక్యూరిటీ లేని పరిస్థితి మనం చూస్తున్నాం. అందరూ పర్మనెంట్ స్వభావం కలిగినటువంటి వాళ్ళే. కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య ఇప్పుడు పరిష్కారం కాలేదు. వీటన్నిటిపైన వీటన్నిటిపైన స్ట్రగుల్ పడుతున్నాం. అన్ని సంఘాలు చేస్తున్నాయి. మేము కొట్లాడుతున్నాం. ప్రభుత్వానికి చెప్తున్నాం. అందరూ పరిశీలిస్తామంటున్నారు తప్ప ఎవడి సమస్య పరిష్కారం. నెల నెలకు జీతాలియడమే కష్టమైపోయిందనే పరిస్థితికొచ్చేసారు చివరికి. సిబ్బందికే నీకు జీతాలియడానికి కష్టమైపోతే రేపు ఇక ఆరోగ్య సేవలు ప్రజలకేమందిస్తారు? ఏం చేస్తారు? ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. అందుకే మొత్తం వైద్య ఆరోగ్య రంగంలో పనిచేసేటువంటి ఈ ఈ సిబ్బందికి సంబంధించిన దాంట్లో 3 రకాలోళ్ళున్నారు. పర్మనెంటోళ్ళున్నారు, కాంట్రాక్టోళ్ళున్నారు, ఔట్‌సోర్సింగోళ్ళున్నారు. అలాగే స్కీముల వాళ్ళున్నారు. 4 రకాలైతారు. ఈ 4 రకాల వాళ్ళకి కూడా ఆయా తరగతుల కు జీతభత్యాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇది ఒక ప్రధాన సమస్య వైద్య ఆరోగ్య రంగంలో ఉన్నటువంటి సిట్యుయేషన్. వీళ్ళందరూ కూడా పర్మనెంట్ కావడానికి అర్హులే. పర్మనెంట్ పని చేస్తున్నారు. శాశ్వత స్వభావం కలిగిన పని. కాబట్టి వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కానీ పని భారం వేస్తున్నారు గానీ వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక స్కీమ్ తెస్తుంది. కేసీఆర్ వచ్చినప్పుడు కంటి వెలుగు అన్నాడు. కేసీఆర్ కిట్ అన్నాడు. న్యూట్రిషన్ కిట్ అన్నాడు. ఆయన మెడికల్ కాలేజీలు అన్నాడు. అవి చేస్తాం, ఇవి చేస్తాం. అవే పెంచాడు. పనులు పెంచాడు. ఆన్‌లైన్ మీటింగులు, ఈ మీటింగులు, ఆ మీటింగులు పెంచేసి ఒక వర్క్ లోడ్ అందరికీ ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ ఇవన్నీ కంటిన్యూయేషన్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సిస్టమ్ ప్రకారంగా లేదు. వీళ్ళు ఆహ్, అనేక రకాల పరిష్కారానికి గవర్నమెంట్ ఆలోచిస్తే ఒక పరిష్కారం దొరుకుతాయి. చాలామంది ఏందంటే ఈ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వీళ్ళకందరికి నెల నెల జీతాలు వచ్చేటట్టుగా పీఎఫ్, ఈఎస్ఐ వాళ్ళకున్న సెలవులు కొంచెం గ్యారంటీగా ఇచ్చేటట్టుగా ఈ థర్డ్ పార్టీ దళారీ వ్యవస్థని రద్దు చేసి గవర్నమెంటే బాధ్యత తీసుకొని గవర్నమెంటే పేమెంట్ చేయాలి అనే డిమాండ్ కూడా ఉన్నాయి. కానీ వాటి గురించి ఏం ఆలోచించే పరిస్థితి అసలు మాట్లాడతలేదు గవర్నమెంట్. గవర్నమెంట్ ప్రయారిటీస్‌లోనే ఇవి లేవు. కాబట్టి మొత్తం వైద్య ఆరోగ్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరి సమస్యలు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని మీద రోజువారీగా అనేక రకాల ఆందోళనలు, పోరాటాలు, ఉద్యమాలు ఎన్ని చేసినా ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా అవాయిడ్ చేసేటువంటి పద్ధతిలోనే ఇది కనపడుతున్నటువంటి సిట్యుయేషన్ వాస్తవ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది. మీరు చెప్తున్న దాని ప్రకారం తెలంగాణలో చాలా అన్యాయమైన పరిస్థితి ఉంది వైద్య రంగంలో. అటు ప్రజలకు సరిగ్గా ఉపయోగపడట్లేదు అవసరమైనంత. ఎంప్లాయీస్ పరిస్థితి కూడా అన్యాయంగా ఉంది. ఈ పరిస్థితి ఒక్క తెలంగాణకే పరిమితమైందా? దేశవ్యాప్తంగా ఇలాగే ఉందా? వాస్తవంగా చెప్పాలి అంటే దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగం అనేటువంటిది ఆయా రాష్ట్రాల యొక్క వాళ్ళ సొంత ఇంట్రెస్ట్‌లను బట్టి కొంచెం మెరుగుదల, తరుగుదల ఉంది తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఒక ఒక సిస్టమ్‌లో పాలసీని ఇంప్లిమెంటేషన్ లేదు. కేంద్ర ప్రభుత్వమే వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందుకే వాళ్ళు రకరకాల మిషన్స్ తీసుకొనొస్తున్నారు. ఇప్పుడు నేషనల్ డిజిటల్ మిషన్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొనొచ్చారు. అంటే రాబోయే కాలంలో వైద్య రంగంలో అనేక రకాలుగా మార్పులు తీసుకొనొచ్చేసి, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ స్థానంలో అన్ని సేవలు ప్రైవేట్ వాడికి అప్పగించాలన్నటువంటిది అతని ఆలోచన. ఆ రకంగా డిజిటల్ హెల్త్ మిషన్ అని పెట్టినా, ఇంకో స్కీమ్ పెట్టినా అన్ని పెట్టినా ప్రైవేట్ వాళ్ళకి. ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ ఉంది. ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి ఇప్పుడు ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొనొచ్చారు. దానివల్ల లబ్ధి ఎవరు పొందుతున్నారు? ప్రైవేట్ ఇన్సూరెన్స్ కార్పొరేట్ సంస్థలే లబ్ధి పొందే పరిస్థితి ఉంది. రకరకాల హెల్త్ పాలిసీలు ప్రధానమంత్రి పేరిట ఆహ్, రకరకాల పేర్ల మీద బీమా పథకాలున్నాయి. యాక్సిడెంట్ పాలిసీలున్నాయి.
లేదా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ తీసుకొనొచ్చేసి ప్రైవేట్ సంస్థలు బతకడానికి ఉపయోగపడేవి తప్ప ప్రభుత్వ రంగాన్ని హాస్పిటల్ డెవలప్ చేసే పద్ధతిలో లేవు. మొన్నేదో బడ్జెట్‌లో నువ్వు మెడికల్ స్టూడెంట్ల సంఖ్యను పెంచుతాం. 10,000-75,000 5 ఏళ్ల కాలంలో వైద్య విద్యార్థులు కొత్తగా తీసుకొనొస్తామని చెప్పి అంటున్నారు. తీసుకొస్తే మీరు హాస్పిటల్స్ డెవలప్‌మెంట్ ఎక్కడుంది? ఇవాళ సెంట్రల్ గవర్నమెంటు స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఒక 10, 12 స్కీములు మన తెలంగాణ రాష్ట్రంలో అమలైతున్నాయి. ఈ 10, 12 స్కీములలో ఏంటి? మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అన్నారు. టీబీ కంట్రోల్ అని చెప్పారు. ఫైలేరియా అని చెప్పి కంట్రోల్ అని చెప్పారు. లేకపోతే టీబీ మన అది ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ పెట్టేశారు. రకరకాల స్కీమ్స్ పెట్టారు. బ్లైండ్‌నెస్‌కు కంట్రోల్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ పెట్టారు. ఎన్నో స్కీమ్స్ అన్ని సెంట్రల్‌గా ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ కలిపి మళ్ళా ఒకటో ఇద్దరు ఎంప్లాయీస్ మీద భారం పడతా ఉంది. వాళ్ళొకరు మానిటరింగ్ చేయాలి. ఎక్కడ చేస్తారు? సాధ్యం కాదు. పోనీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఫండ్స్ పెంచుతుందా? రాష్ట్రాలకేమైనా నిధులు ఇస్తుందా ఆరోగ్య రంగానికి? ఏమీ లేదు. బడ్జెటే పెంచలేదు. 99,000 కోట్లు ఇస్తున్నా అని చెప్పి ఘనంగా చెప్పారు గానీ, అయి సగము డబ్బులు గూడా రాష్ట్రాలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ నేషనల్ హెల్త్ మిషన్ పేరిట తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్‌లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 60% డబ్బులే రిలీజ్ చేస్తలేరు. రాష్ట్రాల మీదనే బడ్జెట్ ఉంది. కాబట్టి రాష్ట్రాలు సొంత వనరులను సమీకరించుకొని చేసిన దగ్గర కొంత మెరుగుంది. కేరళ ఉంది. ఒక నేషనల్ లెవెల్ ఒక మోడల్. హెల్త్ గాని, ఎడ్యుకేషన్ గాని. వాళ్ళు బడ్జెట్‌లో స్థానిక సంస్థలకే 75% కేటాయిస్తారు. స్థానిక సంస్థల కంట్రోల్‌లో పీఎస్సీలుంటాయి అక్కడ. ఆరోగ్య రంగం ఉంటది. ఏదన్నా ఒక హాస్పిటల్‌లో డాక్టర్ కావాలన్నా, మెడిసిన్ కావాలన్నా, ఇంకో సిబ్బందిని రిక్రూట్‌మెంట్ చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ డెసిషన్ తీసుకుంటది. బడ్జెట్ ఉంటది వాళ్ళకు. ఆ పవర్స్ అక్కడ ఇచ్చింది కాబట్టి, అక్కడ విస్తారంగా హెల్త్ సెక్టార్ కూడా డెవలప్ అయిపోయింది. అందుకే మెరుగైన ఫలితాలు అక్కడ ఉన్నాయి మనకు. 99% రిజల్ట్ అక్కడ మనకు కనబడుతది. అనేక ఇండికేట్స్‌లో అది బాలింత మరణాల్లో గావచ్చు, శిశు మరణాల్లో గావచ్చు, 5 ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లల మరణాల్లో గావచ్చు. ఇవన్నీ గూడా ఈ రేషియో చూసుకున్నప్పుడు నంబర్ 1 కేరళ ఉంది. ఎందుకంటే కేరళ రాష్ట్రం సొంత వనరులతోనే ఉన్న పరిమితుల్లోనే మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నారు. ఈవెన్ కరోనా టైంలో గూడా చాలా ఎఫెక్టివ్‌గా వాళ్ళు చేసిన సర్వీస్ కూడా మనం చూసాం. తెలంగాణ రాష్ట్రం కూడా అవకాశాలున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్ర వనరులున్నాయి, అవకాశాలున్నాయి. కానీ ప్రభుత్వం యొక్క దృష్టి ఆ రూపంలో లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి ఒక సిట్యుయేషన్. అందుకే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ వైద్య రంగంలో కార్పొరేట్ విధానాలు ముందుకొచ్చినాయి. స్కామ్‌లు చూసుకున్నాం. పేపర్ లీకేజ్‌లు చూసాము. మనం మొన్న రీసెంట్‌లో నీట్ లీకేజ్‌లు చూసాము. వీటన్నిటిలో చాలా విషయాలు చూస్తుంటే ఒక పారదర్శకత పోయి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేటువంటి పద్ధతిలోనే ఈ గవర్నమెంట్ పాలిసీస్ ఉంటున్నాయి. వరల్డ్ బ్యాంక్ డైరెక్షన్‌లో ఉన్నారు ఆళ్ళందరూ. వరల్డ్ బ్యాంక్స్ యొక్క సజెషన్, ఐఎంఎఫ్ యొక్క డైరెక్షన్ ఏమిటి? వైద్య రంగాలు ప్రైవేట్ వాళ్ళ చేతులకు ఇచ్చేసేయాల. ప్రభుత్వం పెట్టే ఖర్చు తగ్గించాలి. అనేటువంటి పద్ధతిలో ఉంది కాబట్టి, ఆ పాలిసీస్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా 96 నుంచి చంద్రబాబు నాయుడు అదే చేశాడు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు అదే చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి అందరు పాలక వర్గాలు కూడా ఇప్పటిదాకా అదే విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇప్పుడు తెలంగాణలో వైద్య రంగం మెరుగవ్వడానికి గానీ, అందులో పనిచేస్తున్న సిబ్బంది మెరుగైన సౌకర్యాలు రావడానికి గానీ, ఈ యూనియన్స్ అన్నీ కలిసి ఏమైనా ప్రయత్నాలు చేశాయా? సీఎంను కలవడం గానీ, ఏమైనా అటువంటివేమైనా చేశారా? తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగంలో ప్రధాన సమస్యలు కొన్ని మీకు చెప్తాను. ఒక 4, 5 డిమాండ్ల రూపంలో చెప్తాను. ఒకటి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కోరుకుంటున్నారు ఏందంటే, అందరితో పాటు వీళ్ళు డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ పీఆర్‌సీ ఇయ్యాలి మాకు. రెండో పీఆర్‌సీ 2023 జూలైతో అయిపోయింది. మొదటి పీఆర్‌సీ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు 2025 జూలైకి వస్తున్నాం. అంటే దాదాపు 2 ఏళ్ళు అయితుంది. ఇంక కొత్త అయిపోయింది. ఇప్పటిదాకా పీఆర్‌సీ ఊసెత్తడం లేదు. 5 డీఏలు ఇవ్వాలి. ఇవ్వడం లేదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌ని పర్మనెంట్ చేయాలి. చేయడం లేదు. నెల నెల జీతాలు ఇవ్వాలి. ఇవ్వడం లేదు. కానీ బడ్జెట్ రిలీజ్ చేయాలి. చేయటం లేదు. అలాగే ప్రమోషన్ సకాలంలో ఇవ్వాలి. ఇస్తలేరు. ట్రాన్స్‌పరెంట్‌గా జరుగుతలేదు. 370ని జీవో తీసుకొనొచ్చి ఎక్కడెక్కడో లోకల్, నాన్ లోకల్ అని పెట్టి మొత్తం వాళ్ళంతా హరాస్మెంట్ చేసి ఇబ్బందులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు. 142 జీవో అని చెప్పి రేషనలైజేషన్ అని చెప్పి ఇంకో జీవో తీసుకొని అది ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆబాస్ అని చెప్పి ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ అని పెట్టేసి క్షేత్రస్థాయి సిబ్బంది రోజు ఆ టైంకి పోవాలి. వాళ్ళు బయోమెట్రిక్ చేయాలని చెప్పి పెట్టారు. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఏఎన్ఎంలు గాని, ఇతర నర్సులు గాని, ఇతర వాళ్ళు గాని, వాళ్ళు తిరగాల్సినోళ్ళు పోయి మెట్రిక్ చేసి మళ్ళీ ఎట్లా ఊళ్ళకి పోవాలా? ఎట్లా సేవలందించాలా? ఈ ఆన్‌లైన్ మీటింగ్‌లో, ఏజెన్సీలో కరెంట్ ఉండదు. లేకపోతే నెట్ ఉండదు. బ్యాలెన్స్ ఉండదు. అంతా వెనకబడ్డ ప్రాంతాలుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవాస్ పేరిట ఒక ఇబ్బంది పెట్టడం. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్. స్కీమ్స్‌లో ఉండే వాళ్ళకి జీతాలు లేకపోవడం.
ఈ అన్ని సమస్యల పైన నికరంగా అన్ని సంఘాలుగా ఎవరికి వాళ్ళుగా కొట్లాడుతున్నారు. జాయింట్ యాక్షన్‌లో కొట్లాడుతున్నారు. మంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. సెక్రటరీలకు ఇచ్చాము. ఎవరి స్థాయిలో వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఐక్య ఉద్యమాలు కూడా చేస్తున్నాం. చేసినా కూడా గవర్నమెంట్‌కు నిర్దిష్టంగా ఒక హెచ్ఆర్ పాలిసీ అనేటువంటిది లేదు. ఒక పాలిసీ సిస్టమ్ లేదు. ఈ డిపార్ట్ ఇన్ని వాస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్ని విభాగాలు, ఇన్ని స్కీమ్స్ ఉన్నప్పుడు వీళ్ళలో వస్తున్నటువంటి చేయడానికి ఏమిటి? ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, కొత్త హెచ్ఓడీలు, డిపార్ట్‌మెంట్ హెడ్స్ ఉంటే వీళ్ళందరిని కోఆర్డినేట్ చేస్తూ ఇది ఏ పరిష్కారం చేయాలి? ఎక్కడ ఏ సమస్య వస్తుందో కోఆర్డినేట్ చేసుకోలేని పరిస్థితి. ఎవరిది వాళ్ళే రాజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే దీనికి ఐక్య పోరాటాలు మీరన్నట్టుగా అవసరం. ఐక్య ఉద్యమాలు చేయాలి. అదే సందర్భంలో ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రూపంలో ముందుకు పోతే గవర్నమెంట్ అవసరమైతే మంత్రి గారో, లేకపోతే సెక్రటరీయో, కమిషనర్‌నో కూర్చొని అన్ని సంఘాలు పిలిచి, అందరు ఎక్స్‌పర్ట్స్‌ని పిలిపించి, అన్ని అసోసియేషన్‌లు, సంఘాలు పారామెడికల్ సంఘాల నుంచి మెడికల్ ఆఫీసర్ల సంఘాల వరకు అందరితోని మీటింగ్ చేసి, వాళ్ళ ఇష్యూస్ అన్నీ రాసుకొని, ఒక చార్ట్ ఔట్ చేసుకొని, ప్రియారిటీస్ ప్రకారం ఏది పరిష్కారం చేస్తాం, ఏది లేదు, దీనికున్న బడ్జెట్ ఏంటి, దీనికున్న పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి చర్చ అటువంటిది ఇప్పటిదాకా జరగలేదు. ఇది ఉన్నటువంటి సిట్యుయేషన్. అదే అన్నప్పుడు ఒక సమగ్ర దృక్పథం ఎక్కడి నుంచి ఉంటది డిపార్ట్‌మెంట్‌కు? గవర్నమెంట్‌కి ఎక్కడి నుంచి ఉంటది? ఇప్పుడు మన గవర్నమెంట్‌లో ఎవరి శాఖ వాళ్ళే అన్నట్టుంది. ముఖ్యమంత్రి గారి ఆయన జోక్యం చేసుకోవడంలే. ముఖ్యమంత్రికి చెప్పుకుంటే పరిష్కారం ఏదని అనుకుంటారు గానీ ముఖ్యమంత్రే కలవడు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇయ్యడు. ఉద్యోగ సంఘాల మీటింగ్ అని చెప్పేసి ఒకటి పెట్టాడు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల దాంట్లో ఓ ఉపన్యాసం కొట్టాడు, ఎళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ రోజు వరకు పీఆర్సీ లేదు, డీఏ లేదు, ప్రమోషన్ లేవు, బదిలీలో చక్కగా ఏం చేయలేదు. అంతా అవకతవకలు జరిగినాయి ఈ డిపార్ట్‌మెంట్‌లో. తర్వాత 317 పరిష్కారం కాలేదు. ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వర్కర్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. 15,000కు, 10,000కు, 12,000కు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఇదెక్కడ అనేటువంటి సమస్య. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికే డబ్బులు లేవు. ఖజానా మొత్తం ఖాళీ ఉంది అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు. దానికోసం భూములు అమ్మే కార్యక్రమం కూడా నడుస్తుంది. ఈ మధ్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గొడవ కూడా చూశాను 400 ఎకరాలు. ఈ నేపథ్యంలో పరిష్కారం ఏంటి మరి? వాళ్ళు జీతాలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఖజానా ఖాళీ అని చెప్తున్నారు. నిజమా కాదా మనకు తెలియదు. చెప్తున్నారు. ఇక్కడే జీతాలు లేక ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడుతుంది. దీనికి పరిష్కారం ఏంటి మరి? ఇప్పుడు ఇక్కడ 2 అంశాలండి. నువ్వు ఒక పక్కననేమో జీతాలు ఇయ్యడానికి డబ్బులు లేవు అంటున్నావు. 3,04,965,00,00,000 బడ్జెట్ పెట్టినావు. నీకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు మరి? నువ్వు లెక్కల్లో చూపిస్తేనేమో 1,50,000,00,00,000 ఆదాయం ఉందని చెప్తున్నావు. నికర ఆదాయం ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలంలో 1,50,000,00,00,000 వస్తాయి. నువ్వు 3,00,000,00,000 బడ్జెట్ పెట్టావు. మిగిలిన డబ్బు ఎక్కడి నుంచి వస్తదంటే నువ్వు అప్పులు చేస్తామంటున్నావు. అంటే నీకు ఆదాయానికి తగినటువంటి పద్ధతిలో మీ ప్లానింగే ఒక లోపం ఉంది. వాస్తవమా అది? ఆదాయం ఉంది. కానీ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఆ శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేస్తలేరు? వీళ్ళు చెప్తున్నారు గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాము. గతంలో పెండింగ్ బిల్లులు ఇస్తున్నాము. కాంట్రాక్టర్ ఎవరిస్తున్నారు? మీ కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చుకున్నారు. మీకు అవసరమైనటువంటి వాళ్ళకు వాళ్ళు పేమెంట్లు చేసుకుంటున్నారు తప్ప, నిజంగా రియల్‌గా ప్రజల కోసం, ఉద్యోగుల కోసం పెట్టినటువంటి ఖర్చు మీద మీకు అప్పులైనాయా? కాలేదు. వీళ్ళందరూ సేవ చేస్తేనే కదా! అన్ని డిపార్ట్‌మెంట్‌లు పని చేస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, సేవలొస్తాయి. పని చేసేవాడికి జీతాలు ఇయ్యలేని పరిస్థితి అంటే మీరు వచ్చిన డబ్బులు మరి ఎక్కడ పోతున్నటువంటిది ఒక పెద్ద సమస్యగా ఈరోజు చూడొచ్చు. ఇప్పుడు ఆయన మన అసెంబ్లీలో చెప్పారు ముఖ్యమంత్రి గారు. 4,000,00,00,000 నెలకు ఉద్యోగుల జీతభత్యాలు అయితేనే రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయి అడుక్కొని తెచ్చి ఇస్తున్నా. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి ఈ ఈ గత అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నారు వాళ్ళు. నిజంగా ఉద్యోగుల జీతభత్యాలు మొత్తం బడ్జెట్‌లో వాళ్ళ పర్సెంటేజ్ ఎంత? వాళ్ళ నుంచి వస్తున్న ఆదాయం ఎంత? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిందెంత? ఇవన్నీ కూడా లెక్కలు చేయాలి. హైదరాబాద్ మహానగరం. పెద్ద ఆదాయం ఉంది. ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి ఈ డబ్బులన్నీ? చివరికి మన భూములు అమ్ముకుంటామని చెప్పారు. భూములు అమ్ముకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు కానించే స్టార్ట్ చేశారు. ప్రైవేటీకరణ విధానంలో భాగంగా ఇవన్నీ వచ్చేసినాయి. అందరూ భూములు అమ్ముతున్నారు. ఇప్పుడు ఈయన కూడా అమ్ముతున్నాడు. ఫార్మా సిటీ, లేకపోతే ఫ్యూచర్ సిటీ, లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఆ భూములు, ఈ భూములు ఇవన్నీ ఎందుకొరకంటే రియల్ ఎస్టేటే. కొంతమంది కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనాల కోసమే తప్ప పేదల కోసం కాదు. పేదవాడు ఇంత అన్నం అడుగుతాడు. పేదవాడు ఇంత వైద్యం అడుగుతాడు. పేదవాడు ఒక ఇల్లు అడుగుతాడు. పేదవాడు ఇంత బట్టలు అడుగుతాడు. లేదంటే ఒక ఉద్యోగం అడుగుతాడు. ఎవరైనా ఉద్యోగం ఉన్నవాడు జాబ్ సెక్యూరిటీ అడుగుతారు. ఇది తప్ప నీకెవరు ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీలు, నీకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఫార్మా కంపెనీలు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు అవన్నీ కావాలి చేయాలని చెప్పేసి ఇప్పుడు ఎవరు డిమాండ్ పెట్టలేదు. మీరు అది చెప్పి ఎలక్షన్‌లో పోలేదు.
మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? ఈ 6 పథకాలు చెప్పారు. ఏడో పథకం మా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం. స్వాతంత్ర్యం అన్నాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యం. 7 పథకాల మీద నీకు ఓట్లేసి గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 7 గురించి ఆలోచించాలి గానీ, ఇవన్నీ వదిలేసి ఇంకో ఎజెండా దగ్గర పెట్టుకొని, నీ పెద్ద బడా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పాకులాడి, ఎవరన్నా నిరసన వ్యక్తం చేస్తే అరెస్టులు, కేసులు, జైళ్లు, చంపడాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి సిట్యుయేషన్ ఇప్పుడు కనబడుతుంది. ఉద్యమాలు సహించలేని పరిస్థితి. ఏమో మనం చూసాం. ఏఎన్ఎంలు ధర్నా అంటే అరెస్ట్‌లే. నర్సులు ధర్నా అంటే అరెస్టే. ఆశాలు ధర్నా అంటే అరెస్టే. టెక్నీషియన్‌లు ధర్నా అంటే అరెస్టే. టీచర్‌లు ధర్నా అంటే అరెస్టే. ఈవెన్ విద్యార్థులు ఏదైనా చెప్తామంటే అరెస్టులు, కేసులే. దాన్ని నువ్వు ఏంటిది పరిస్థితి? అదంతా అభివృద్ధి అని చెప్తున్నారు కదా! అభివృద్ధి అనేటువంటిది పాలక వర్గాల అభివృద్ధి, పెట్టుబడిదారుల అభివృద్ధి, ఆ అభివృద్ధికి ఆటంకమైనటువంటి సామాన్య జనాన్ని అణిచివేయడం అనేటువంటిది వాళ్ళ యొక్క విధానంలో భాగంగా ఉంటది. అది బయటికి చెప్పరు. ఇది ఉన్నటువంటి సిట్యుయేషన్. అందుకే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేటువంటిది ఈ పేరు మీద ముఖ్యమంత్రి గారు ఎట్లా చేస్తున్నారంటే ఆ ప అసెంబ్లీలో చెప్పి అంటే మీరు పీఆర్‌సీ అడగకండి, డీఏలు అడగకండి, జీతాలు అడగకండి, పర్మనెంట్ అడగకండి, మీ ప్రమోషన్ అడగకండి. మీ సమస్యలు అడగొద్దు అని చెప్పేసి వాళ్ళ నోరు మూయించడం ఇండైరెక్ట్‌గా. పైసలు లేవని చెప్పడం అంటే. కాబట్టి డబ్బులు లేవు అనేటువంటి పేరు మీద ఉద్యోగుల యొక్క హక్కులు నీ సొంత నీ దయాదాక్షిణ్యాలతోన మీ జేబులోకెళ్ళి పైసలు గాదు. మీరు దయదలిచి ఇచ్చేటివి గాదు. ఉద్యోగి యొక్క హక్కు. పీఆర్‌సీ అనేది హక్కు. 5 ఏళ్లకోసారి జీతం పెరగాల. ధరలకు అనుగుణంగా. ప్రతి ఒక్క కాంట్రాక్ట్ వర్కర్‌కు పర్మనెంట్ గావాలి. ప్రతి ఒక్కరి జీతం పెరగాలి. జాబ్ సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళ రైట్ అది. భారత రాజ్యాంగం ఇచ్చిన రైట్ అది. రిజర్వేషన్‌ల ప్రకారంగా ఆహ్, వాళ్ళ ఉద్యోగాలుండాలి, ఉపాధి ఉండాలి, ప్రమోషన్‌లుండాలి. నువ్వు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలరాసేసి, నువ్వు గత ప్రభుత్వాల విధానాలను అమలు చేయకుండా, నేనేం చేయను, మీరేం అడగకండి, జీతం ఇస్తా పని చేయండి అంటే ఏమి నీ బానిసలు గాదు పని చేయడానికి. కాబట్టి ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి అనైక్యత వల్ల, వీళ్ళ యొక్క పోరాట పటిమ కొరవడడం వల్ల ఈ పాలక వర్గాలు ఆడుకుంటున్నాయి. ఇంకా వీళ్ళు ఐక్యంగా ఉండి ఖచ్చితంగా ఒక ఒక తాటి మీదకి రాగలిగితే ఆటోమేటిక్‌గా ఇవన్నీ పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితే ఉంటది. అది ఆ అనైక్యత మెడికల్ డిపార్ట్‌మెంట్ లెక్కుంటది. మెడికల్ డిపార్ట్‌మెంట్ లెక్కుంటది. క్యాడర్లు, సంఘాలు, అసోసియేషన్‌లు, లేకపోతే ట్రేడ్ యూనియన్స్ రకరకాల ప రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళకు ఏదో వాళ్ళ ఎనకాల పోతే ఏదో సమస్య పరిష్కారం అయిద్దని చెప్పేసి అనుకోని భ్రమలకు గురి కావటం, పోరాటాలు చేయకపోవడం, ధర్నాలు చేస్తే ప్రభుత్వాలకు కోపం వస్తదేమో, మన సమస్య పరిష్కారం కాదేమో అని మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ప్రభుత్వాల మీద, ముఖ్యమంత్రి మీద భ్రమలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఎక్కువ ఉంది. పోరాడేటువంటి ట్రేడ్ యూనియన్ ఒక చైతన్యం కలిగినటువంటి సంఘాల బలాబలాలు బలహీనంగా ఉండడం వల్ల కూడా ఒక అంశంగా ఉంది. ఏదైనా ఒక సమస్యొచ్చినప్పుడు ఈ సంఘాల బలాలతో సంబంధం లేకుండా జనం కదులుతారు. ఎవడు లేకపోయినా తిరుగుబాటు చేస్తారు. ఆ స్థితి ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే పరిస్థితి కనబడుతుంది అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్. ఒకటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ సమస్యల్లో ఇంకా కొన్ని అదనంగా కొంత కేటగరీస్ కొన్ని ఇబ్బందులున్నాయి. ఉదాహరణకు ఆయుష్ డిపార్ట్‌మెంట్ ఉంది. ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో కూడా ఆయుర్వేద, యునాని, హోమియో, నేచురోపతి ఇవన్నీ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 విభాగాల్లో కూడా కొన్ని వందల ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా కాంట్రాక్ట్ బేసిస్‌లో ఉన్నారు. పర్మనెంట్ కాలేదు. జీతాలు సకాలంగా రాలేదు. వాటిని ఇంకా డెవలప్ చేసుకోవాల్సినటువంటి సిట్యుయేషన్ ఒకటుంది. అది పరిష్కారం కావాలి. ఇక రెండవది ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఈ అర్బన్ హెల్త్ సెంటర్‌లో పనిచేసేటువంటి ఏఎన్ఎమ్స్ రెగ్యులరేషన్ కొరకు కొట్లాడుతున్నారు. దాంట్లో ఇంకో సిబ్బందున్నారు. సీఓలని చెప్పి, క్లాస్ 4 సిబ్బంది అని చెప్పి, సబ్ స్టాఫ్ అని చెప్పి ఉన్నారు. వాళ్ళకి పీఆర్సీ ఇస్తలేరు. 2018 నుంచి వాళ్ళకి పీఆర్సీ లేదు. దాదాపుగా మాకు జీతాలు పెరగకుండా తక్కువ జీతం అప్పటి జీతాలకే ఇప్పటిదాకా పనిచేస్తున్నారు. అది ఒక ప్రధాన సమస్య ముందుకొచ్చినటువంటి స్థితి ఈ కాలంలో మనకు కనబడుతుంది. ఇదే కాకుండా మొన్న ఈ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఔట్ సోర్సింగ్ చేస్తారని చెప్పి ఇప్పుడు వార్తలొస్తున్నాయి. అంటే 20 ఏళ్ళు పనిచేసినోడిని మళ్ళీ కాంట్రాక్ట్‌లో పనిచేసి డిపార్ట్‌మెంట్ ద్వారా జీతాలు తీసుకునే వాళ్ళని ఔట్ సోర్సింగ్‌లోకి మార్చి థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పగించే కార్యక్రమం. అంటే వాడు శాశ్వతంగా జాబ్ సెక్యూరిటీ లేకుండా పోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు 108 వాళ్ళని టర్మినేషన్ చేసేటువంటి స్థితి విక్టిమైజేషన్ కావాలని ఏదో ఇబ్బందులు సృష్టించి 120 మందినో, 150 మందినో టర్మినేట్ చేస్తారని చెప్పి కూడా వార్తలొస్తున్నాయి. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా చాలా రకాలుగా ఉన్నటువంటి సిట్యుయేషన్ కూడా ఉంది. కాబట్టి ఈ సిబ్బంది సమస్యలు అనేటువంటిది ఒకటి. మన మెడికల్ డిపార్ట్‌మెంట్ చాలా పెద్దది కాబట్టి హాస్పిటల్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి, అందులో పనిచేసే సిబ్బందికి జీతాలు లేవు. ఉదాహరణకు వరంగల్ జిల్లాలో ఒక ఆహ్, హాస్పిటల్‌లో కాకతీయ మెడికల్ కాలేజీలో పనిచేసే వాళ్ళకు నెలల తరబడి జీతాలు లేని పరిస్థితి.
ఈ రకంగా చెప్పి చాలా హాస్పిటల్స్ ఇదే పరిస్థితి. వైద్య విధాన లోకల్ హాస్పిటల్స్ కానీ, పై హాస్పిటల్స్‌లో గానీ, ఆ జీతాల సమస్య కూడా చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారేమో జీతాలు నేను చెల్లిస్తున్నా అంటున్నాడు. కింద చూస్తేనేమో మెడికల్ డిపార్ట్మెంట్‌లో ఎవడికి జీతాలు లేవు సక్కగా. జీతాల కోసం పని జేయాలే, ఖర్చు పెట్టుకోవాలే, అన్నీ జేసిన తర్వాత మళ్ళీ జీతం కొరకు కూడా మళ్ళీ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి గతం నుంచి ఉంది. ఈ గవర్నమెంట్ కూడా దాని మీద దృష్టి పెట్టట్లేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి చాలా సార్లు చెప్పి ఆయన పాజిటివ్‌గా స్పందిస్తున్నాడు. మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. నిరసన కార్యక్రమాలు ఏమన్నా చేసుకోండి అంటున్నాడు. ప్రజాస్వామ్యం మీరు చేసుకోండి అంటాడు. కానీ సమస్య ఏం పరిష్కారం కాదు కింద. అది పెద్ద ప్రాబ్లమ్ ఉంది. కాబట్టి వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడం అంటే క్షేత్రస్థాయి నుంచి పైదాకా డిస్కషన్ జరగాలి. ఓన్లీ మెడికల్ కాలేజీల గురించి, నర్సింగ్ కాలేజీల గురించి మాట్లాడుకుంటే సరిపోదు. కాబట్టి ఆ కాలేజీల్లో గూడా అది కాంట్రాక్ట్ అవుట్‌సోర్స్ సిబ్బందితోనే పెడుతున్నారు. ఎవడు బిల్డింగ్ లేని పరిస్థితి. పేరుకే అన్నీ వచ్చినాయి గానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేని స్థితి కూడా ఉంది. అందుకే వైద్య రంగాన్ని బలోపేతం చేయటం అంటే బడ్జెట్ పెంచాలి. రెండవది ఈ డెవలప్‌మెంట్ బడ్జెట్ పెంచాలి. సిబ్బందికి ఎక్స్‌పెండిచర్ గూడా పెంచాలి. మొత్తం ఉద్యోగుల్లో భాగంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలి. హెల్త్ కార్డ్‌లు అనేటువంటివి మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ కార్డ్‌లు గూడా ఇప్పటికి లేదు. అంటే 1% కాంట్రిబ్యూషన్‌తోన మీరు ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తామని చెప్పి గత గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ అది కూడా అమలు చేయలే. అప్పుడు వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. హెల్త్ కార్డ్స్ లేదు. ఈవెన్ ఇప్పుడు మన బడ్జెట్‌లో పెట్టాడు. మన జర్నలిస్ట్‌లకు కూడా మేము హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పి కొంత ఏదో బడ్జెట్ కేటాయించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్లా చెప్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం చేయటం లేదన్నటువంటిది కనబడుతున్నటువంటి సిట్యుయేషన్. ఈ ఉద్యోగుల యొక్క సమస్యలు ప్రధానంగా వైద్య రంగంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా అసంతృప్తి కూడా ఉంది. చాలా అన్‌రెస్ట్‌తో కూడా ఉన్నటువంటి సిట్యుయేషన్ కూడా ఉంది కాబట్టి గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేయాలి అనేటువంటిది మేము ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. రాష్ట్రంలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న పరిస్థితుల గురించి, వైద్య రంగం గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి.